ఏపీలో డిప్యూటీ సీఎం పవనాల సారి ఇప్పుడు మళ్ళీ కొత్త పథకం సురువు చేసిండట. ఒదికు అడవి బిడ్డలు మాకు రోడ్లెయ్యిండ్రి బడికి పోతామని బుడ్డపిల్లలు అడుగుతుండ్రు. డోలీలతోని తిప్పలు అవుతున్నది, దావకాన్లు కట్టిస్తే మంచిగుంటుందని కొందరు అంటుండ్రని వాళ్లకు పనికొచ్చే పథకమే సురువు చేసిండ అంటే అరుచుకుందాం పాండ్రి. మంగళగిరి కాడున్న ఏపీఎస్సీ బెటాలియన్ కాడ పెట్టిన ఆ కార్యంకు హాజరుపడ్డ పవనాలు సారు ఇట్లా ఆడున్న తుపాకులు పట్టుకొని సినిమాల గద యాక్షన్ సీన్లకు ఓవర్ యాక్షన్ చేసినట్టే కొద్దిగంతసేపు ఫోటోలకు వీడియోలకు పోజులు ఇచ్చిండట. అటెనక సిక్కి అడవుల్లో ఉండే మూగ జీవాలకు మనుషులకు నడమల మంచి ప్రేమలు పెరిగేటట్టు హనుమాన్ ఫౌండేషన్ను కొలాయించిండట. హనుమాన్ ఫౌండేషన్ అనేది ఏంటిది? హనుమాన్ల దేవుని భక్తుల కోసం పెట్టిందా అంటే కాదు. అడవుల పొంట ఉండే జీవాలు ఎవ్వి కూడా పంట పొలాలను పాడు చేయకుండా పంట నష్టాలను జరగకుండా చూసుకుంటదట. అట్లనే అడవి జీవాలకు ఆపతి వస్తే వెంటనే అరుచుకొని వాటి బాధలు వాపేటట్టు చేస్తదట. జియో ట్యాగింగ్ పెట్టి జీవాలు ఎటుపోతున్నాయి ఏం కథ అని అరుచుకునేందుకు వాటికి ఆపత అనేది రాకుండా చూసుకుంటాయట. అయ్యా డిప్యూటీ సీఎం పవనాలు సారు, మీరు అడవుల మంత్రి కూడా కాబట్టి అడవి జీవాల బాధలు మంచిగానే వాపేందుకు ముంగటికి వచ్చిర్రు. అట్లనే పంచాయతీ మంత్రి కూడా కాబట్టి ఏపీలో ఇప్పటికే కొన్ని పల్లెలకు పోయేందుకు తొవ్వలు కూడా చక్కదనంగా లేవట. అందులో కొన్ని అడవుల పొంట ఉండే గిరిజన బిడ్డలు ఉండే తండాలు గూడాలకైతే సడకులు అస్సలు బాగలేవట. మొదలు మీరు మనసు పెట్టి వాళ్లకు సడకులు సాపు పోపించి వాళ్లకు తిప్పలు కాకుండా బడులు దావకాన్లు కూడా ఏర్పాటు చేస్తే ఏపీ ఎక్కదీపములే ఎలిగిపోతుందేమో. అట్లా కూడా ఎందుకు ఆలోచన చేస్తలేరు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.